పాలమూరులో 10 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లిచ్చారని దీనిపై చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు. పిల్లకాకులతో తనకు పనిలేదని వాళ్ల నాయకుడొస్తే చర్చిద్దామని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్లు పనిచేసి 10 లక్షల ఎకరాలకు పాలమూరుకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు వస్తారో రమ్మని. 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు వారిచ్చింది బీఆర్ఎస్ కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడతామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడతామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడతామా, జూరాల మీద మాట్లాడతామా, భీమా మీద మాట్లాడతామా, నెట్టంపాడు మీద మాట్లాడతామా? వీళ్ళని కాదు, నువ్వు రా. నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ.